కేశ్ ప్రసాద్ గారు గత ప్రభుత్వం 19-24 మధ్యకాలంలో 3 రాజధానుల అంశం వైసీపీ తీసుకొచ్చింది. న్యాయ రాజధాని, ఎగ్జిక్యూటివ్, శాసన రాజధాని. దాన్ని పూర్తిగా కూటమి వ్యతిరేకించింది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇప్పుడు కూటమి అదే బాటలో వెళ్ళట్లేదా? ఇప్పుడు బెంచెట్ వస్తుంది అంటున్నారు, అది విభజన హామీల్లో ఉన్నదే. ఇక్కడ శాసన రాజధాని ఆల్రెడీ ఉంది. అక్కడ విశాఖని బలోపేతం చేస్తున్నాము, ఆర్థిక రాజధాని అని మాట్లాడుతున్నారు. ఇదే కదా వైసీపీ చెప్పింది. సార్ మీకు ఒకటి చెప్పన, ఈ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ టీంకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యంగా ఈ తపేలా ఛానల్కి ఏం చేసినా వాళ్ళే చేయాలి, బ్రాండ్ రావాలి, ఇంకెవరు చేసినా తప్పు. ఇప్పుడు మీకు ఒకటి, ఎ పర్సన్ హూ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఇన్ ద సేమ్ స్టేట్, వాట్స్ హిస్ కంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు జీరో కనబడుతున్నప్పుడు, స్పాన్ ఆఫ్ నో టైమ్ ఆ పర్సన్స్ కంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు, ప్రతిదీ ఊరు కనబడుతున్నప్పుడు, ఈ కంపారిజన్స్లో రియల్ పొలిటీషియన్స్ ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు. అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ పని ఒక స్కూల్ పరివర్తన చెందించాలి, లేదా ఒక మేజర్ హ్యాపెనింగ్, ఒక పోర్ట్స్ అనేవి కడితే, లేదంటే మనకి అక్వా రంగం మన మీద ఎక్కువ ఆధారపడే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ కడితే, ఇవన్నీ సాధారణంగా ఆయన ఇచ్చుకునే ఎలివేషన్స్ ఏంటి? విజన్ 2020. తర్వాత నేను మీ సేవకి కన్నా ముందు ఈ సేవ స్టార్ట్ చేసింది, సింగిల్ విండో. ఈ సేవ పరివర్తన చెంది మీ సేవ అయింది. ఏది? కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర 22-34 సేవలు దాంట్లో ఉండి. తదనంతరం ఈ సచివాలయ వ్యవస్థ త్వరగా మోర్ దెన్ 500 యాక్సెసిబిలిటీ. అది ఎక్కడ 2200 మంది ప్రజలకి. ఇది నేను ఎంత దార్శనికత లేకపోతే ఎంత విజనరీ ఉన్నా, నేను ఈ పనులని నేను చేయాలి కదా. లేదంటే నేను నా లెగసీలో నా కొడుకుని లొకేషన్ నిలబెట్టేసుకుంటే తదనంతరం ఇలాంటివన్నీ అతను చేసి ఉంటే, చూసే తండ్రిని మించిన తనడు అనిపించుకోవడానికి ఇవన్నీ నేను వేసుకున్న విజన్లో, అంటే 20 ఏళ్ల పాటు గుడ్డుగురానికి ఫలితమే ఇప్పుడు తన కొడుకుతో చేయించేద్దాం అన్నది మానవుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వచ్చింది, అవకాశం ఇస్తే ఇలా ఉంటుంది నాతో అని చూపించినోడికి ఈ కంపారిటివ్ పాలిటిక్స్లో ఎవరికి ఎక్కువ బాధ ఉంటుంది? చంద్రబాబు గారికి ఎక్కువ బాధ ఉంటుంది. సో దాంట్లో ఆయన ఎక్కడ సతమతం అవుతూ ఉంటాడంటే, నేను ఒకసారి చెప్పే కూడా, పరిటాల రవి ఉదంతం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసే కార్యక్రమం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ పిల్లల్ని మనం చూస్తే వాళ్ళ స్పార్క్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఆ స్పార్క్ మన ఇంట్లో ఉందా లేదా అన్న కంపారిజన్ తండ్రి ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాడు. మీకు అర్థమైందా? ఇది మీకు అదేంటి మొన్న వచ్చింది, అదేంటి వేలవైకుంఠపురంలో చూడండి, ఆడ పనికిమాల లేదా ఉంటాడు, ఆడ ఎత్తుకొచ్చాడు, ఆడ నెత్తికి పెట్టినా సరే వాడు దమ్మిడికి పనికిమాడు. యువతల స్పార్క్ డైనమిక్స్, అది ఒరిజినల్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి కనబడుతూ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ మనవాడికి ఉంటే బాగుండు అనుకోండి, సర్వసాధారణ అయితే అది అవతలవాడికి అవకాశం రాగానే ఎత్తి కొమ్మేస్తాడు అనుకోండి, ఇప్పుడు మా వాడికి డౌన్ సైజ్ అవుతాడు అంటే కంపారిజన్ ఉంటుంది. ఈ బాధతో ఏమవుతుందంటే, మనతో కాంది ఆడితో అయిందా అన్నప్పుడు ఆయన బదనాం చేసేస్తే చాలు, పెద్ద గీతం చెరిపే ప్రయత్నం. పెద్ద గీత ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్. అంచేత కిలికి అతని మీద వేసే బురద మొదట పడినా సరే, ఆ బురద ఏం చేస్తున్నాడు, అతను కడుక్కుని అక్కడే నిలబడి పక్కకి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు ఏం చేశారు, బురద వేసాం కదా కడుక్కున్నాడు లేదని చూడడానికి వస్తున్నారు. ఆ బురదంతా మళ్ళీ వీళ్ళ మీద చూస్తుంది తిరిగి. ఎలా ఏది వెళ్ళినా ఇది వాడిదే అని వెనకాల మ్యూజిక్ వస్తుంది. కానీ దాన్ని డామినేట్ చేస్తూ ఎవరు మా తమను బాగా కొడుతున్నాడు ఈ మధ్యన మ్యూజిక్ అని తీసుకొచ్చి గట్టి సౌండ్ పెట్టు. ఇది మొన్న సినిమా వచ్చింది కదా పవన్ కళ్యాణ్, అలాగే నాకు కూడా మ్యూజిక్ వచ్చి ఇది నాదే అని ఇలా చెయ్యన్నా సరే ఇది అతుందే అనట అని కంక్లూజన్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. పిఠాపురంలో పరిశ్రమల గురించి పవన్ కళ్యాణ్ అన్నారు, ఇది మా హయాం కాదని, పరిశ్రమలు కట్టలేదని వాళ్ళు అన్నారు. 19-24 మనం విన్నది. ఇట్లా ప్రతి ఒక్కటి అవమానించారని వీళ్ళు అన్నారు ఎన్నికల ముందు, అవమానించలేదని వాళ్ళ సోదరెడ్డి చెప్పాడు. రాజధాని విశాఖ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నిష్కచ్చైన సేవకుడు ఎవడంటే పవన్ కళ్యాణ్. ప్రతి దానికి ఒక మెరిట్ అండ్ కాండక్ట్ అండ్ ఐఎస్ఐ బ్రాండ్ వేసి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసేది ఇదని. సో అంచేత ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా బాధ ఉంటుంది అన్నప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ముంబై అనగానే అదేంటిది ఈ ఎన్డీఏ కూటమి రాగానే ఆర్థిక రాజధాని ముంబై చేసేస్తుందట అని చెప్పి కాంగ్రెస్ వాడు ఉద్యమం చేస్తే ఎంత బుర్ర తక్కువతోనే ఉంటుందో ఆ బుర్ర తక్కువతోనే వీళ్ళ దగ్గర ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. అది చేయకూడదని చేశారు. ఇప్పుడు ఎందుకంటే ఆయన చెప్పుకుంది ఆయనే కాంట్రడిక్షన్ ఉన్నదానికి చంద్రబాబు గారికి చెప్పాలి. ఇవాళ హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని ఆయన చెప్తారు కదా, హైదరాబాద్ ఇలా డెవలప్ చేయబట్టే డబ్బులు వస్తున్నాయని చెప్పిన ఆయన ఆల్రెడీ హ్యాపెనింగ్ ఈయన ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఓన్లీ వైజాగ్. దాన్ని డెవలప్ చేయడానికి ఈయన ఫోకస్ చేయకుండా, అంటే ఎందుకు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఈయన రోల్ లేదని ఈయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఈయన నిజంగా విజనరీ లీడర్ అనుకుంటే ద ప్రాస్పరిటీ ఆఫ్ హైదరాబాద్ ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు. ఇందుకనే కదా
ఒక 7 జిల్లాలు కలిపిన గ్రేటర్ హైదరాబాద్ ఆల్మోస్ట్ టచ్ చేస్తుంది 7 జిల్లాలు 10 జిల్లాల్లో. దీనివల్ల రెవెన్యూ మోడల్ ఎలా ఉందో అందరికీ తెలుసు. దీన్ని క్లెయిమ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ని ఒక గ్రేటర్ వైజాగ్ చేద్దాం, ఆ రేడియస్లో విభజిత రాష్ట్రంలో మనకి ఏది 3 జిల్లాలు చేసిన దాన్ని ఒక సంధానపరుచుకుంటూ ఇటుపక్క అనకాపల్లి రేడియస్ని టచ్ చేస్తూ అటుపక్క అన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ కనుక జరిగి ఉంటే అది ఆయన 14 నుంచి యాక్సెప్ట్ చేసి పార్టీకి బిల్డ్ అయ్యేది కదా, రూపు వచ్చేది. కానీ డివైడ్ అండ్ రూల్ అన్నదానికి దీనికన్నా ముందు పునాది వేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన పని నాకు నచ్చదు అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి పని సౌలభ్యం కోసం 25 జిల్లాలు చేసాడు. తర్వాత సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసాడు. తర్వాత దాంతో ప్యారల్గా రైతు ఆర్బీకే సెంటర్లు చేసాడు. అలాగే విద్య వైద్య అన్నది ప్రాథమిక బాధ్యత కాబట్టి ఎంఫసైజ్ చేస్తున్నాడు నేడు స్కూల్ పరివర్తన. దానికి తగ్గట్టు ఈ విలేజ్ క్లినిక్లు, సో డాక్టర్స్ని యాక్సెసిబిలిటీ క్రియేట్ చేస్తూ దానికి అనుసంధానిస్తూ మెడికల్ కాలేజీలు. సో ప్రణాళికాబద్ధంగా చేసిన ఒక ప్రభుత్వం పనితీరుని ఇతనితో కాన్ దగ్గర ఏం చేశారు, వ్యక్తిగత హననంతోనూ కేవలం 3 సంవత్సరాలే, అంటే 2 సంవత్సరాలు కరోనా కాబట్టి, కరోనా 3 ఏళ్ళకి అతను ఇలా ఉంటే, ఇప్పుడు నేను అది కూడా చెప్పాను, సిఐ సమిట్ చూడండి 19,50,000 తీసుకొచ్చారు పెట్టుబడులు, ఏది అగ్రిమెంట్లు చేసి చంద్రబాబు గారు 14 ఎక్స్పోర్ట్ చేయాలి. స్పాన్ ఆఫ్ 1 సిఐ సమిట్ పెట్టాడు ఆంధ్రప్రదేశ్లో 13,50,000 కోట్ల ఒప్పందాలు. ఎక్స్పోజ్ ఎక్కడ జరిగింది? ఎక్స్పోజ్ అనవసరం సార్, మీకు కంపారిజన్ అన్నది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఎందుకు కంపారిజన్ అవుతుంది, డేటా ఉంది కాబట్టి, డేటా లేని వాళ్ళు ఎక్కువ కాబట్టి నేను ఇలాంటి స్టాల్ వర్డ్స్కి అర్థం అవుద్ది. నేను స్టాల్ వర్డ్ కాదు, మేధావని దరిద్రగుడి పేరు నాకు ఇవ్వద్దు, 2 తప్పది. మీకు కూడా చెప్తున్నాను, ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే అడవి దొంగ సినిమాలో రావు గోపాలరావు వాడు 100 రూపాయల నోటు చూపిస్తాడు, 50 రూపాయల కాయిన్ గల్లు అనిపిస్తాడు, 50 రూపాయల కాయిన్స్ కావాలి, అవి ఎక్కువ డబ్బులు. ఇది 190 మంది ప్రజలు ఉన్నారు. ఈ 10 మంది గురించి మనం ఆరాట పెడితే 10 మంది అవతలని ఎన్లైట్ చేస్తారు అన్న దగ్గర ఎన్లైట్మెంట్ మాడతారు. వీళ్ళకి కులాలు మతాలు ఇలా దరిద్రం క్లస్టర్స్లో ఊబిలో చిక్కుకుని ఒక మనిషి చేసింది కూడా చెప్పుకోలేని దరిద్రులు ఉన్నారు దేశంలో. అది అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని తిడుతుంటే జడ్డి వల్ల కూర్చుంటున్నారు. కానీ ప్రణాళికాబద్ధంగా దేశం అభివృద్ధి చెందిన విధానం తెలిసి కూడా మా నాన్నలాంటి మా తాతలాంటి మాట్లాడకపోతే చాలా తప్పని చెప్పాలి. ఇప్పుడు ఎవడో బీజేపీ వాడు వచ్చి నువ్వు మా నాన్నకి హిందూ లేదా మా తాతకి హిందూ అని చెప్తుంటే, నేను చిన్నప్పటి నుంచి రాముడిని ఆరాధిస్తున్నాను, చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి ఉంది, నేను సంవత్సరం తిరుపతి వెళ్ళి వస్తున్నాను, ఇలాంటి సమాధానాలు మా నాన్న ఇవ్వకుండా అబ్బా నన్ను కూడా హిందువుగా గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు మా నాన్న నాగిరి డ్యాన్స్ చేసాడు అనుకోండి. ఇది ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ 190 మంది. ఇందులోంచి మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా, లేకపోతే కోపస్థ మండుకు వల్ల అక్కడే పడి ఉంటున్నామా, లేకపోతే కొత్త యాక్టివిటీ ఏమైనా క్రియేట్ అవుతుందా అన్నది ఎప్పుడైతే కంపారిజన్స్ లేవో, కొత్త యాక్టివిటీ క్రియేట్ అవ్వకుండా నువ్వు హిందువువి అని గ్రహించదగిన విషయంలాగా, లేకపోతే నువ్వు క్రైస్తవ మతానికి ప్రభావితం అవ్వలేదు, ముస్లిం మతానికి ప్రభావితం అవ్వట్లేదు అన్నదానికి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ కావాల్సిందా, ఎరుబాబులతోనే కనబడుతుంటే ప్రజల్లో. కానీ లౌకిక దేశం నాకు మత స్వేచ్ఛ ఉంది, మతాన్ని గౌరవించాలన్న బేసిక్ సెన్స్ కొరబడుతుంది మన దగ్గర. ఇది తెలుసుకోకపోతే ఏం చేయలేం. బేసిక్ సెన్స్ కొరబడింది ఎవరికి, నీకు కావాల్సిన గుర్తింపు నీకు వస్తుంది అన్న దగ్గర స్వార్థమే. స్వార్థం గీల్డ్ అయ్యామనుకో ఏం చేస్తుందో నీకు కనబడదు, కళ్ళు పొరలు వెళ్తాం కదా. అంచేత 3 రాజధానులు అన్నది బూత్ అవుతుంది, ఆర్థిక రాజధాని అనే పదం బండబూతుగా కనబడుతుంది, న్యాయ రాజధాని కర్నూలులో బెంచి పెడతానంటే కూడా బండబూతుగా కనబడుతుంది. ఇప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నాడు. అలా కాదు, గడికోట శ్రీకాంత్ రెడ్డి అక్కడ చదువుకున్నాడు కాబట్టి, నా కంటెంపరీ కాబట్టి నాకు తెలుసు అతని గురించి, ఎందుకు విజ్ఞత ఉంది కాబట్టి. ఒక హైకోర్టుని ఇక్కడికి తేవాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలిసినోడు రాజకీయ నాయకుడు అనాలి, ఆ ప్రాసెస్ తెలియనోడిని బోర్తొక్క వేదం అనాలి. మా మాట లేదు నాకు, ఎందుకంటే హైకోర్టు బెంచ్ ఇక్కడికి రావడానికి ఎన్ని తిప్పలు పడ్డామో మనకు తెలుసు. దగ్గర 50 నుంచి 100 మంది పార్లమెంటరీల శ్రమతో వస్తుంది అది, కొలీజియం కూర్చుని వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలి, పూర్తిగా న్యాయమూర్తుల చేతిలోనే ఉంటుంది. న్యాయ రాజధాని అనగానే బిల్లు పెట్టగానే అక్కడ ఇచ్చిన 34,000 ఎకరాలు ఇచ్చిన అమాయకులు ఉన్నారు కాబట్టి చెలరేకపోవడం అనుకుంటున్నట్టుకున్నారు. అదే త్యాగాలు చేసిన రైతులకి ఈ రోజుకి కూడా న్యాయం చేయని వీళ్ళ గురించి మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎంత కౌలు ఇస్తున్నాం, ఆడి పని చేసుకొని ఇవ్వకుండా కూర్చుని మీరు ఈ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఆడి పని చెడగొట్టి ఆడి దగ్గర పొలం లాక్కొని ఆడికి కౌలు ఇస్తున్నారు మీరు సంవత్సరానికి. మరి మీరు చేస్తుంది రైటా, వాళ్ళు చేస్తుంది రైటా? ఆలోచించుకోమండి ప్రజలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.